మహిళలంతా ఒక స్ఫూర్తితో పనిచేయాలని ఆకాంక్షించారు నిజామాబాద్ ఎంపీ కవిత. అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్లో పాల్గొనేందుకు విజయవాడ చేరుకున్న కవిత దేశ రాజకీయ వ్యవస్థలో జరుగుతున్న మార్పులు, మహిళల పాత్రపై తాను మాట్లాడతానని చెప్పారు. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలిసి ఉందామని తాము ఎప్పుడు చెప్తామని, ఆంధ్ర ప్రజలకు అవసరమైన సాయం చేస్తామని చెప్పారు. అమరావతిలో ఈరోజు జరగబోయేటటువంటి ఉమెన్స్ పార్లమెంట్కి హాజరవడానికి మరి ఇక్కడికి రావడం జరిగింది. భారతదేశ రాజకీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి మార్పులు, వాటికి సంబంధించినటువంటి అంశాలు, మహిళల యొక్క సాధికారిత, మహిళల యొక్క పాత్ర ఎట్లా ఉండాలనే అంశాల మీద ముఖ్యంగా ఇవాళ చర్చ జరగబోతా ఉంది. మరి కృష్ణవేణి నదీ తీరంలో అమరావతి లాంటి గొప్ప చరిత్ర ఉన్నటువంటి నగరంలో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీటింగ్ జరగడం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇది ఆల్మోస్ట్ దేశంలోనే మొట్టమొదటిసారి ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రయత్నం. ఈ ప్రయత్నం తప్పకుండా విజయవంతం కావాలని, ఇక్కడ నుండి ఒక మంచి అర్థవంతమైనటువంటి చర్చ జరిగి ఒక స్ఫూర్తితోని మేమందరం కూడా మళ్ళీ పనిచేయడానికి ఉత్సాహంగా ముందుకు వెళ్ళి తద్వారా భారతదేశ అభివృద్ధిలో మహిళల పాత్ర ఉండే విధంగా చేయగలుగుతామని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ప్రధానంగా మనకి ఇదివరకు మెంటర్షిప్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఎప్పుడైనా బిజినెస్లో. దాన్ని ఈ మధ్య పాలిటిక్స్లో కూడా అప్లై చేయడానికి ఒక చర్చ జరుగుతూ ఉన్నది దేశవ్యాప్తంగా. అంతేకాకుండా మహిళల సాధికారిత కోసం అడ్డుపడేటటువంటి సామాజిక రాజకీయపరమైనటువంటి అంశాలు ఏంటి అనే అంశాల మీద కూడా మాట్లాడబోతూ ఉన్నాం. ఓవరాల్గా గ్లోబల్గా జరుగుతున్నటువంటి అంశాలు ఏంటి, వాటిని మన దేశంలో మనం ఎట్లా ఇంబైబ్ చేసుకోగలుగుతాం అనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుందని నేను సర్టెన్లీ ప్రజలకు కావాల్సింది ఏదైనా పాలకుల దగ్గరుండి చూసుకోవాలని మేము అనుకుంటా ఉన్నాము. విడిపోయినటువంటి రాష్ట్రంగా మేము ఎప్పుడూ చెప్తూ వచ్చాం, ప్రజలుగా ఎప్పుడు కలిసి ఉండాలి, ప్రాంతాలుగా విడిపోదాం, రాజకీయంగా ఇది అవసరం తెలంగాణ ప్రజలకని చెప్పి ఆనాటి నుండి అదే చెప్తా ఉన్నాం. ఇవాళ కూడా ప్రజల అవసరాలు, ఆంధ్ర ప్రజల అవసరాల కోసం ఎప్పుడు మేము అండగానే ఉంటాం.